నమస్తే అండి, నేను రజాక్. అఖండ 2 సినిమా ఎలా ఉంది? నాకున్న రిపోర్ట్లన్నీ కూడా నెగిటివ్ రివ్యూసే. నాకేం అర్థం కాలేదు. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, అంతా బాగానే తీసుకొచ్చినారు. ఎన్నో ఇబ్బందులు పడింది సినిమా రిలీజ్ కంటే ముందు. బట్ బయటకు వచ్చాక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్ది అనుకున్నా, కానీ ఇలాంటి మిక్స్డ్ రివ్యూలు వస్తాయని నేనైతే అనుకోలే. ఈ మిక్స్డ్ రివ్యూలు అంటే కూడా వన్ సైడెడ్గా సినిమా బాగాలేదని చెప్పేసి, అభిమానులు మాత్రం ఎంటర్టైన్ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు అందరు రివ్యూవర్లు అంతా కూడా. నేను 1-2 రివ్యూలు సర్లే వీళ్ళు ఏదో కావాలని చెప్పేసి చేసి ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటే కాదు. ఎందుకు ఇలాగా? ఎందుకంటే ఇక్కడ బాలయ్యబాబుని ఎవరో టార్గెట్ చేయట్లేదు. బాలయ్యబాబు ఎలాంటి వ్యక్తి అంటే డైరెక్ట్ ఏది చెప్తే అది చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి. అది పూరి జగన్నాథ్ అయినా అలాగే చేస్తాడు, బోయపాటి సీనుతో అయినా అలాగే చేస్తాడు, లేదంటే కనుక రాజమౌళి వచ్చి సినిమాలో నువ్వు ఇలాగే చేయాలంటే అలాగే చేస్తాడు బాలయ్య. కాబట్టి ఇక్కడ బాలయ్య ఫాల్ట్ కనిపించట్లేదు. కానీ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంతా కూడా? డైరెక్టర్. అవుట్డేటెడ్ స్క్రిప్ట్, అవుట్డేటెడ్ నరేషను, అవుట్డేటెడ్ ఫైట్ సీక్వెన్సు, ఆల్మోస్ట్ అంతా అవుట్డేటెడ్. ఎందుకు, ఎలా, ఎక్కడి నుంచి, ఎందుకు ఫైట్లు చేస్తారో, ఎందుకు ఎలా చేస్తారో, ఆ గ్రావిటీకి ఆపోజిట్గా జరిగేటటువంటి ఫైట్లు ఏంటో, ఆ సీక్వెన్స్ ఏంటో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది జరుగుతుందన్నమాట. బట్ ఈ సినిమా కోసం అయితే బాలయ్య గారు చాలా కష్టపడ్డారు, ప్రాణం పెట్టినారు. ఆ మంచులో కావచ్చు, ఆటలో ఇట్లో చాలా కష్టపడ్డారు. బట్ ఏంటో ఓవరాల్గా అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా దారుణమైన రివ్యూస్ని అయితే చూడాల్సినటువంటి పరిస్థితి. బాలయ్య బాబు అభిమానులకైనా పూర్తి స్థాయిలో అలరించిందంటే కొంతమేర అయితే అలరించినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు కొంతమేర ఎంటర్టైన్ అవుతారు, సెకండ్ హాఫ్ నుంచి చాలా కష్టం అన్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. అఖండ 1 సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే కారణం అని చెప్పేసి అనుకుంటే కాదు. ప్యూర్ డైరెక్టర్స్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదని. అక్కడ యాక్టర్ వర్క్ అంటే ఒక్క బాలకృష్ణ గారిని తప్పిస్తే మిగిలిన ఎవరిని కూడా పెద్ద ఊహించుకోవడానికి ఏం లేదు. అలా ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా తమన్, నందమూరి తమన్గా పేరుగాంచినటువంటి తమన్ ఈసారి వర్కౌట్ చేయలేకపోయినాడు ఆ మ్యాజిక్ని. అఖండ 1 పార్ట్ 1లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి నందమూరి తమన్ అఖండ పార్ట్ 2లో ఆ స్థాయిలో అలరించలేకపోయినాడు, మెప్పించలేకపోయినాడు, తన పనితనాన్ని పూర్తి స్థాయిలో చూపించలేకపోయినాడు. అలాగే డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈసారి బాలయ్య బాబు అభిమానులు చెప్తున్న మాట ఏంటంటే, కుదిరితే ఆయనతో మీరు సినిమాలు చేయకండి, బోయపాటి శ్రీనుతో సినిమాలు చేయకండి. ఎందుకు ఆ షార్ట్ పెడతాడో, దేనికోసం పెడతాడో, ఆల్రెడీ మనకి కొన్ని షార్ట్లు సోషల్ మీడియాలో బాగా ఆ నార్త్లో వాళ్ళ విఎఫ్ఎక్స్, వాళ్ళ డిజైన్కి సంబంధించి వాళ్ళు మనకి ఇక్కడ సీరియస్గా ఉన్నటువంటి ఒక ఫైట్ సీక్వెన్స్ వాళ్ళు చాలా కామెడీ చేస్తారన్నమాట. అలాంటివి చేసేవన్నీ కూడా వైరల్ అయితేనే. దయచేసి ఇలాంటి గ్రావిటీకి అగెనిస్ట్గా ఉండేటటువంటి సినిమాలు, లేదంటే కనుక ఇలా తెలియనటువంటి ఒక పవర్స్ ఉండేటటువంటి సినిమాలని చేయకపోతేనే బాగుంటుంది. పైగా ఇది శివుని కాన్సెప్ట్తో వచ్చింది. అనుకున్నంత స్థాయిలో ఇది ఎలా లేదనేది, అంటే మనసుల్లోకి చొచ్చుకుపోలేదనేది బాలకృష్ణ గారి అభిమానులతో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్. ఏదేమైనప్పటికీ కూడా ఓకే, బుకింగ్స్ పరంగా చూస్తే కనుక ఈరోజు కొంతమేర తగ్గుతున్నాయి. ఒక ఆమె చెప్తా ఉంది, దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. కానీ బట్ నేనైతే ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడదలుచుకోలేదు ఎక్కడా కూడా. బట్ బోయపాటి శ్రీను గారు నమ్మి బాలకృష్ణ గారు సినిమా అయితే చేసినారు. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే ఇది అభిమానుల్ని రక్తి కట్టించలేకపోయింది, సొంత అభిమానుల్ని కూడా. బాలకృష్ణ గారు ఒక తాండవం చేస్తారనుకుంటే బాలకృష్ణ గారిని ఆయన డైరెక్టర్ గారు సరిగా వాడుకోలేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏదైనప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగానైనా ఒక మంచి నెంబర్స్ ఈ సినిమా సాధించాలని చెప్పేసి కోరుకుందాం.